పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయంటూ ఇరాన్ మీడియా చేసిన తాజా ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. అమెరికా వైమానిక దళం ఇరాన్ దక్షిణ పశ్చిమ ప్రాంతాల్లోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా కథనాలు వెల్లడించాయి. 140 ఇరాన్ మిలిటరీ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేస్తుంది. ఇరాన్ మిసైల్ సెంటర్స్, రాడార్ వ్యవస్థలే టార్గెట్ గా అటాక్ చేశాయి. ఈ దాడిలో ఇరాన్ టెలికమ్యూనికేషన్స్ అధికారి మృతి చెందగా ఇద్దరికీ గాయాలయ్యాయి. కిష్మ్ ద్వీపం, సిరిక్, బందర్ అబ్బాస్, జాస్క్, బుహషహర్, కోండాబ్, బందర్ మహషహర్, బెహషాన్, ఎండిమిస్క్, దేజ్ ఫుల్, అజ్వాస్, అబాదన్ ప్రాంతాలపై దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. వీటిలో కొన్ని ఇరాన్ నౌకాదళం చమురు నిల్వలు, సైనిక స్థావరాలు, పారిశ్రామిక కేంద్రాలకు కీలకమైన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. అమెరికా రక్షణ శాఖ, పెంటగాన్ కానీ వైట్ హౌస్ కానీ ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అదేవిధంగా ఇరాన్ ప్రభుత్వం కూడా దాడుల వల్ల జరిగిన నష్టం, ప్రాణ నష్టం లేదా ఇతర వివరాలను వెల్లడించలేదు. దీంతో ఈ దాడులు అసలు పరిణామం ఎంత, ఎలాంటి లక్ష్యాలను ఛేదించారు, ఎంత మేర నష్టం జరిగింది అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇదే టాపిక్ పై మనతో పాటు డిస్కస్ చేయడానికి విశ్లేషకులు మస్తాన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్, అమెరికా ఇరాన్ మళ్ళీ దాడులు చేసుకుంటున్నాయి. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధం జరుగుతోంది అనుకోవచ్చు అంటారా? గుడ్ మార్నింగ్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు మీకు కూడా ఖచ్చితంగా యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. ఇది ఏదో ఒక ఎండ్కు వెళ్ళేదాకా ముగిసే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 28వ తారీఖు యుద్ధం ప్రారంభమైంది. మనకి జూన్ 19వ తారీఖు వరకు, సరే మధ్యలో కొన్ని రోజులు విరామం ఇచ్చినా కూడా జూన్ 19వ తారీఖు వరకు కూడా, అంటే అటు ఇరాను, అమెరికా, పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో 14 పాయింట్ ఫార్ములాతో ఒకటి సంతకాలు చేశారు. ట్రంప్ కావచ్చు, ఇరాన్ సంబంధించి పెజిష్కియాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సంతకాలు చేసి అది 60 రోజుల పాటు అబ్జర్వేషన్ చేస్తామని చెప్పారు. సో ఆ 60 రోజులు గడవక ముందే ఆ ఒప్పందం మీద నీళ్ళు కమ్ముకున్నాయి. ఎప్పుడైతే సుప్రీం కమాండర్ అయతుల్లా ఖొమైనీకి సంబంధించి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఇరాన్ వైఖరిలో కూడా కొంత మార్పు వచ్చింది. అదేవిధంగా అమెరికా కూడా ఏదో కొంత విరామం ఇచ్చాం, కానీ ఈ రోజు ప్రకటనలు, ట్రంప్ చేస్తున్న ప్రకటనలు ఏంటంటే ఇరాన్ని మట్టు పెట్టేస్తాం, ఇరాన్ ఇంక అయిపోయింది, ఇరాన్ చాలా తప్పులు చేస్తా ఉంది, వాటిని మళ్ళీ తిరిగి తీసుకోలేదు కాబట్టి మేము ఇరాన్ని ఉపేక్షించేది లేదని ఆయన చేయటం. అదేవిధంగా ముస్తఫా ఖమేనీ, ఎవరైతే అయతుల్లా ఖమేనీ కుమారుడు ఉన్నారో ముస్తఫా ఖమేనీ కూడా మేము ప్రతీకారం తీసుకుంటాము, ఇరాన్ విధ్వంసంలో పాల్పంచుకున్న యుఎస్ఏని దెబ్బతీసేదాకా వదిలే పరిస్థితి లేదు అని. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే ట్రంప్ కొంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి నన్ను చంపినా కూడా ఇరాన్ ఏం చేయాలో నేను ఆల్రెడీ అమెరికాకి సంబంధించి సైన్యానికి ఆదేశాలు ఇచ్చానని ప్రకటన చేసేంత వరకు వెళ్ళింది. సో ఇప్పుడు నిన్న చూస్తే కొద్ది గంటల నుంచి చూస్తే ఇరాన్ మీద అమెరికా విరుచుకుపడతా ఉంది. అసలు ఓపెన్ గా ప్రకటించిన పరిస్థితి ప్రకారం 140 అంటే 140 ఇరాన్ మిలిటరీ ఏవైతే అక్కడ మిలిటరీ ఉంటాయో వాటికి సంబంధించి కానీ, అదేవిధంగా వాళ్ళ చమురు కేంద్రాలు కానీ, అట్లా దాదాపు 140 ప్రదేశాల్లో దాడులు చేశామని చెప్పేసి చెప్తాం. సో అదేవిధంగా ఇరాన్ కూడా ఏం చేసింది, అది కూడా ఊరుకోకుండా ఏదైతే అమెరికాకి సైనిక స్థావరాలుగా ఉందో బహ్రెయిన్ కానీ, జోర్డాన్ కానీ, యుఏఈ కానీ, కువైట్ కానీ, వీటన్నిటి మీద ఇరాన్ దాడులు ప్రారంభించిన పరిస్థితి. సో ఇంకోటి కూడా ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, సరే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళ దేశాలు లేకపోతే సైనిక స్థావరాల వరకు ఓకే, ఇప్పుడు మనకి ప్రపంచానికి కానీ ఇతర దేశాలకు కానీ మళ్ళీ ప్రమాదం ముంచుకొచ్చిన పరిస్థితి ఏంటంటే, ఇరాన్ ఓపెన్ గా హార్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను మూసేశామని ప్రకటించింది. అదే ఇంకోటి ఏంటంటే, ఇరాన్ ఒక సైప్రస్ జెండాతో ఉన్న ఒక నౌకను కూడా పేల్ చేసిన పరిస్థితి. దానిలో ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్ ఎంబసీ కూడా దీన్ని ఖండించిన పరిస్థితి. సో యుద్ధం మంచిది కాదనేది కూడా ఒక ప్రకటన విడుదల చేస్తుంది భారత్ కూడా. అయితే ఇదే సమయంలో అమెరికా ఏమంటే హార్మూజ్ తెలిసే ఉంది, మనం రాకపోకలు సాగించవచ్చు అంట. ఒక పక్కన ఇరాన్ ఏదైతే తన ఆధీనంలో ఉన్న హార్మూజ్ మూసేసామో అక్కడ రాకపోకలకు వీల్లేదనేమో ప్రకటించింది. అమెరికానేమో తెరిచే ఉందంటుంది.
సో అక్కడ చూస్తే ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు, ఏ నౌకలను కూడా పంపడానికి ఏ దేశం కూడా అంగీకరించలేని పరిస్థితి. ఒకవేళ వెళ్తే ఏం జరిగిందో నిన్న ఆ నౌక మీద ఇరాన్ డ్రోన్ దాడి చూడొచ్చు. సో కాబట్టి ఇదే సమయంలో మనకేంటంటే చమురు, మనకి ప్రధానంగా ఈ యుద్ధం కారణంగా అందరి మీద ఇంపాక్ట్ ఏంటంటే పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాసు, ఫెర్టిలైజర్స్. సో తిరిగి మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆ దాడులు తిరిగి ప్రారంభమయ్యాయో 70 రూపాయలు ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర కూడా 78 రూపాయలకి వెళ్ళింది. ఇంకా రానున్న కాలంలో మనం చూసాం దాదాపు 115, 120 రూపాయల దాకా ఆ రోజు వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఇది మళ్ళీ యుద్ధం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇది ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియలేని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కూడా దీని మీద ప్రభావం చూపుతున్నాయి. ఆయన మాట నిలకడలేనితనం, మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ కానీ, ఖతార్ కానీ అమెరికాని నిలువరించలేని పరిస్థితి, ఇరాన్కి సర్ది చెప్పలేని పరిస్థితి. సో ఇదంతా చూస్తా ఉంటే యుద్ధం మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇరాన్ దగ్గర ఆయుధాలు అయిపోతాయో అప్పుడు మాత్రమే ఇది ఆగే పరిస్థితి, కానీ అప్పుడు దాకా ఇది కంటిన్యూ అవుతా ఉంది. సరే, అదేవిధంగా హర్మూజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతాయంటారు? ఖచ్చితంగా చూపుతాయండి. మనం చూసాం కదా, అన్ని దేశాలు కూడా ఆ చమురు ఉత్పత్తులకి సంబంధించి ఎంత అల్లాడిపోయాయో చూసాం. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశంలో పెట్రోల్ లీటర్ 500 రూపాయలకి పెరిగింది. అదేవిధంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా చాలా ఇబ్బందికరంగా పరిణమించాయి. ఆర్థిక మాన్యం ఏర్పడే పరిస్థితులు వచ్చాయి. అయితే ఏంటంటే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఒక 100 రోజుల్లోనే 110 రోజుల్లోనే ఒక కొలిక్కి వచ్చింది, ఇది ఒప్పందం జరిగింది, శాంతి ఒప్పందం. సో 60 రోజుల అబ్జర్వేషన్ పీరియడ్ అంటున్నారు కాబట్టి అటు అమెరికా మీద కూడా స్వదేశంలో ట్రంప్ స్వదేశంలో పౌరుల నుంచి నిరసన, సెనెట్ సభ నుంచి నిరసన, ప్రజాప్రతినిధుల నుంచి నిరసన అన్నీ వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ యుద్ధం ఒక ఎండ్కి వచ్చేసింది అనేది అందరూ భావించారు. అయితే అమెరికా ఇంత త్వరగా మళ్ళీ తిరిగి అదే దూకుడుతో వెళ్తుంది అనేది ఎవరు అనుకోలేదు. ఇరాన్ కొంత దూకుడు తగ్గి వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఇది అమెరికా పన్నాగం లాగే ఉంది చూడబోతే. సో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏంటంటే ఈ ద్రవ్యోల్బణం కానీ, ఈ చమురు ఉత్పత్తుల రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో ఆ ఇంపాక్ట్ అన్ని వస్తువుల మీద, నిత్యావసర వస్తువుల మీద ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ అన్నిటి మీద ఉంటుంది. సో భారతదేశంలోని ప్రజలు కూడా ఇప్పుడు అందరూ కూడా సంసిద్ధం కావాలి, మెంటల్ గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మనకి సమృద్ధిగా చమురు నిల్వలు ఉన్నాయి, ఇతర దేశాల నుంచి, రష్యా నుంచి కొనుక్కున్నాం, వెనిజువేలా నుంచి కొనుక్కున్నాం, ఇవన్నీ జరిగిపోయినాయి కాదు. కానీ ఇప్పుడు కనుక ఇదే మళ్ళీ కొన్ని నెల 2 నెలల్లో కొనసాగితే మళ్ళీ మనం రేట్లు పెరిగే అవకాశాలని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇతర యూరోపియన్ దేశాలు కానీ అన్నీ కూడా. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇరాన్ మీద కానీ, అమెరికా మీద కానీ ఈ దేశాలు మరింత ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయి. గతానికి ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఉపేక్షించినవి కానీ ఇకపై వేరే దేశాలు కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదేమో అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా అమెరికా మీద కూడా ఒత్తిడి పెంచుతాయి. అటు ఇరాన్ పరిస్థితి కూడా, ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఆల్రెడీ ధ్వంసం అయిపోయింది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది, ప్రజలు ఆహార ధాన్యాల కొరత ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా యుద్ధ ఆయుధాలకు సంబంధించి కూడా కొంత ఇది ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రధానమైన అంశం ఏంటంటే ఇటీవల కాలంలో మళ్ళీ ఇరాన్కి సంబంధించి అణు కేంద్రాల దగ్గర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ కొన్ని కదలికలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఈ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అమెరికాకి అందింది, ఇతర దేశాలకు కూడా అందింది. సో అది ఒక ప్రమాదకరమైన సంకేతం. ఎందుకంటే యురేనియం నిల్వలను కూడా అప్పచెప్పాలనేది ఆ 14 పాయింట్స్ వాటిలో కూడా ఉందనేది చెప్తారు. సో ఖచ్చితంగా మళ్ళీ ఇరాను అణు నిల్వల వైపు లేదా అణుబాంబు తయారీ వైపు అడుగులేస్తే కనుక అది ప్రపంచానికి అదొక ఇబ్బందికరమైన అంశంగా పరిగణించవచ్చు. సో అమెరికా దాని మీద ఏం చేస్తుంది అనేది కూడా చూడాలి. ఇప్పుడు మిగతా ఇరాన్కి ఎక్కడెక్కడైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో, కొద్దిగా మిగిలి ఉన్నాయో వాటి మీద చమురు ఉత్పత్తులకు సంబంధించి, ఎందుకంటే ఇటీవల కాలంలో హార్మూజ్ తెరిచిన తర్వాత ఇరాన్ పెద్ద ఎత్తున చమురు అమ్ముకోవడం ద్వారా కొంత డబ్బులు గడించిన పరిస్థితి. సో ఇప్పుడు ఇరాన్కి మళ్ళీ ఆ విధంగా దెబ్బతీయడానికి కూడా అమెరికా ఉంది కాబట్టి ఇది స్టేట్ ఆఫ్ హార్మూజ్ మూసివేసినంత కాలం కూడా మళ్ళీ తిరిగి పాత పరిస్థితులే పునరావృతం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇది ఆందోళనకరమైన అంశంగా మనం అందరం కూడా చూడొచ్చు. మరి పరిణామాలతో పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధం తప్పదంటారా? అయితే ఇక్కడ మనం అందరం కొంత ఏంటంటే అమెరికా కానీ, ఇరాన్కి కానీ, వేరే ఏ దేశాలు కూడా, ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ కోసమే అమెరికా చేస్తుంది కాబట్టి ఓకే, వేరే ఏ దేశాలు కూడా ఏ దేశానికి బహిరంగంగా యుద్ధంలో పాల్గొంటామని మద్దతు ఇచ్చే ప్రశ్న లేదు. ఇప్పుడు ఈరోజు జోర్డాన్ కానీ, లేకపోతే బహ్రెయిన్ కానీ, అదేవిధంగా యుఏఈ కానీ వీటి మీద అక్కడ ఉన్న అమెరికా సైనిక స్థావరాల మీద
ఇరాన్ దాడులు చేస్తున్నప్పటికీ కూడా అది వాళ్ళ దేశం మీద మొత్తం కాదు, కేవలం ఆ సైనిక స్థావరాలు, అమెరికా సైనిక స్థావరాల దగ్గర మాత్రమే పరిమితమై. సో అందువల్ల వేరే దేశాలు ఇరాన్ మీద ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులు అడ్డుకుంటున్నాయి కానీ ఇరాన్ మీద మళ్ళీ దాడులకు దిగట్లేదు. సో అందువల్ల వేరే దేశాలు ఏవి కూడా ఈ యుద్ధంలో ప్రవేశించినంత కాలం కొంతవరకు ఇతర దేశాలు కూడా అందరూ ఊపిపించుకోవచ్చు, లేదా అది మూడో ప్రపంచ యుద్ధం దిశగా ఈపాటికే అడుగులు పడి ఉండేవి. సో ఆ విధంగా ఏ దేశం కూడా ముందుకు రావట్లేదు కాబట్టి కొంత టర్కీ కొంత దూకుడుగా వివరించింది. ఎందుకంటే ఇజ్రాయెల్ పొడగెట్టదు కాబట్టి టర్కీ ఇజ్రాయెల్ మీద కూడా కారాలు మీరాలు నూరుతున్న పరిస్థితి. అయితే ఏదైనప్పటికీ ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు, ఇరాన్ మాత్రమే రెండు కనిపిస్తున్నాయి, రెండు గ్రూపులుగా. మిగతా ఏ దేశాలు కూడా ఈ రెండిట్లో ఒక వర్గానికి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. సో అందువల్ల ఈ యుద్ధం ఈ మూడు దేశాల మధ్య ఇరాన్ ఎప్పుడైతే లొంగిపోతుంది అనే దిశగానే అమెరికా దాడులు కొనసాగిస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు. భారత్ వంటి చమురు దిగుమతి దేశాలపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచే కాబట్టి మన మీద ఇంపాక్ట్ ఏం లేదు. ఎందుకంటే మనం కూడా గతంలో చూసాం, ఫిబ్రవరి 28వ తారీఖు యుద్ధం ప్రారంభమైతే మార్చి 8-9 తారీఖులో మనకి గ్యాస్కి సంబంధించి కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాకపోతే దాన్ని అధిగమించిన పరిస్థితి కూడా మనం ఉంది. ఎందుకంటే మన దగ్గర 60 రోజుల నుంచి 90 రోజుల వరకు మన దేశంలో ఏదైతే పెట్రోలు, డీజిల్, గ్యాసు ఎంతైతే ఉపయోగించుకుంటారో అంత ఉపయోగించుకునేంతగా 90 రోజుల పాటు ఇబ్బంది లేకుండా మన నిల్వలు ఉన్నాయి కాబట్టి దాటిని మనం ఓవర్కమ్ చేయగలిగాం, అధిగమించగలిగాం ఆ సమస్యని. పెద్దగా ఇంపాక్ట్ లేకుండా అధిగమించి, ఎందుకంటే గ్యాస్ మీద ఏమో ఒకసారి 60 రూపాయలు డొమెస్టిక్ సిలిండర్స్ మీద, ఒకసారి 29 రూపాయలు పెంచారు. అదేవిధంగా పెట్రోల్ చూస్తే 3 సార్లు పెంచినా కూడా 8 రూపాయల వరకు, 7.5 నుంచి 8 రూపాయల వరకు మాత్రమే పెంచారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అయితే వంట నూనెలు మాత్రం కొద్దిగా పెరిగాయి, బాగానే పెరిగాయి, వంట నూనెలు పెరిగాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ అదుపులోకి వస్తుంది, మళ్ళీ యుద్ధం కొద్దిగా తగ్గింది. మళ్ళీ మన ఏదైతే మన చమురు సంస్థలు ఉన్నాయో ఆ చమురు సంస్థలకు సంబంధించి కూడా 75,000 కోట్ల రూపాయలు మనకి భారం పడితే ఆ భారాన్ని భారత ప్రభుత్వమే కొంతవరకు మోసింది. ఆ తర్వాత వాళ్ళకి కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది చమురు సంస్థలకు సంబంధించి. అదేవిధంగా మన చమురు సంస్థల ఉత్పత్తిలో కూడా గణనీయంగా మెరుగైన ఉత్పత్తి సాధించిన పరిస్థితి ఉంది. సో యుద్ధం మరి కొన్ని రోజుల పాటు అయితే పర్లేదు కానీ ఇంకా 4-5 నెలలు కనుక అట్లా ఉంటే ఖచ్చితంగా మన మీద ఇంపాక్ట్ పడిద్ది. మన ఆర్థిక వ్యవస్థ మీద కూడా పెనుభారంగా పరిణమించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ దాడుల తర్వాత ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు అవకాశం ఉందంటారా? ఆల్రెడీ ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఏదైతే చేసిందో, నిన్న దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని మహమ్మద్ ఇషాక్ దార్, అదేవిధంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో కూడా ఎమర్జెన్సీగా మాట్లాడారు. ఇట్లాంటి పరిస్థితులు మంచివి కాదని చెప్పేసి ఇరాన్ అబ్బాస్ అరాక్చీకి ఇషాక్ దార్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ అమెరికా దాడుల్ని నిలువరించగలిగే పరిస్థితిలో పాకిస్తాన్ లేదు కాబట్టి సో ఇరాన్ అంతకు మించి ఏమీ మాట్లాడలేని పరిస్థితి. సో ఎందుకంటే పాకిస్తాన్ కానీ ఖతార్ కానీ అమెరికాని నిలువరించలేదు. ఇరాన్కు మాత్రమే వాళ్ళు చెప్తారు మీరు ఇట్లా దాడులు చేయడం మంచిది కానీ. వాళ్ళ మీద ఆల్రెడీ అమెరికా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నప్పుడు వాళ్ళ ఆత్మరక్షణార్థం దాన్ని దాడులు తిప్పికొట్టే పరిస్థితిలో ఇరాన్ ఉంది కాబట్టి దాడులు తిప్పికొడతాం. ఇప్పుడు అమెరికాని నిలువరించి మళ్ళీ చర్చల దాకా తీసుకొస్తే కానీ ఈ పరిస్థితిలో మళ్ళీ మార్పు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అమెరికా అన్నమాట మీద నిలబడుతున్నా, ఏ చిన్న అవకాశం దొరికినా మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తా ఉంది. ఎందుకంటే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇరాన్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవడానికి కారణం. అసలు ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా మేము కనుక దాడులు చేస్తే చాలా లక్షల మంది చనిపోయేవాళ్ళు అనేది కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. సో ఆ వ్యాఖ్యల పట్ల కూడా ఇరాన్ ప్రజానికం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో అందుకనే ముస్తఫా ఖమేనీ కూడా ఖచ్చితంగా మా మీద ఏదైతే మీరు దాడులు చేశారో దానికి ప్రతీకారం తో తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది కూడా ఆయన ప్రకటన కూడా ఇటీవల మనం చూడొచ్చు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఈ మధ్యవర్తిత్వం కానీ చర్చలు కానీ, ఎందుకంటే 60 రోజుల అబ్జర్వేషన్ పీరియడ్లోనే ఆగలేకపోయారు. ఒక నెల రోజులు 20-30 రోజుల్లోనే మళ్ళీ తిరిగి దాడులు ప్రారంభమైనాయి. అంటే ఖచ్చితంగా ఈ యుద్ధం ఏదో ఒక దేశం, అంటే మనం బలహీనంగా ఉంది కాబట్టి ఇరాన్ కనుక పూర్తి స్థాయిలో లొంగిపోతే అప్పుడు మాత్రమే యుద్ధం ఆగిద్ది కానీ లేదంటే యుద్ధం ఆగే పరిస్థితి లేవు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.